హాయ్! హలో ఎవ్రీవాన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందుజ క్రియేషన్స్. నేను భవాని. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? సో, చూడండి మీకే తెలుస్తది. హలో ఫ్రెండ్స్, హాయ్. సో నేను చెన్నైలో జాబ్ చేస్తా. ప్రతి సండే నాన్ వెజ్ ఉంటుంది. ఈసారి చికెన్ అవి ఎందుకు అని చెప్పేసి ఫిష్ తెచ్చుకుందాం అనుకున్నాం. అది కూడా సీ ఫుడ్. ఫస్ట్ టైం సీ ఫుడ్ టేస్ట్ చేద్దాం అనిపించింది. సో అలా కొలీగ్తో అది చెన్నైలో అన్నమాట. చెన్నైలో సీ ఫుడ్. మనకి తెలంగాణలో సీ లేదు కదా. చాలామంది పొలిటీషియన్స్ ఫిలింలో హామీలు ఇచ్చారు కానీ అది నెరవేరదు కదా. సో మనం ఎక్కడైతే సముద్రం దగ్గర ఉన్నామో అప్పుడు సో, ట్రై చేయడానికి అక్కడికే ఎళ్లి ఫిష్ తెచ్చుకుందామని ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు. సో అలా స్టార్ట్ అయిపోయి మార్నింగ్ అంటే మరీ మార్నింగ్ వెళ్తే బాగుండేది, కానీ మా కొలీగ్ అతను అక్కడ లోకల్ అతనే వద్దు హరి, మార్నింగ్ వెళ్తే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, సో అరౌండ్ 9 o'clock తర్వాత వెళ్తే బాగుంటుందని చెప్పేసి అంటే సరే అని అలాగే వెళ్ళామన్నమాట. సో ఇది కోవలం బీచ్. యాక్చువల్‌గా మీరు ఇక్కడ మొన్న షార్ట్ వీడియో చూసారు కదా! బీచ్ ఎక్కడ అని చెప్పేసి. సో, ఇది కోలం బీచ్ అన్నమాట. సో, మా వారు సండే రోజు మార్నింగ్ ఎళ్లారు. సో, అప్పుడు తీసిన షాట్ అన్నమాట అది. సో ఇలా మార్నింగే వాళ్ళు చేపలు పెడతా ఉంటారు. ఏమేమి పడినాయో అంటే కింగ్ ప్రాన్స్, ఇంకా ఇంకా ఈ సముద్రపు చేపల పేర్లు మొత్తం అంతగా అయితే తెలీదు. సో ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకున్నాం కాబట్టి ఏది పడితే అది కాదు. ఇంకోటి ఏంటంటే అన్ని సీ ఫిషెస్ ఏవైతే ఫుడ్ ఉంటుందో అది అందరికీ పడదు అని కూడా విన్నాం. సో ఆ చిన్న భయం కూడా ఒకటి ఉండేదన్నమాట. సో ఎందుకైనా మంచిదిరా బాబు, ఎవడైనా రెగ్యులర్గా తినేవాడు ఉంటే వాడు సజెస్ట్ చేసింది తినడం బెటర్ అని చెప్పేసి అలా వెళ్ళాను అనమాట. అతన్ని తీసుకొని సారీ. సో ఇవి రకరకాల ఏవైతే ఫిషెస్ అలా కనిపించాయో అక్కడ ఉన్నాయో అది ఒక చిన్న వీడియో లాగా తీసామన్నమాట. సో అదని చూపిస్తున్నాడు. మనం నార్మల్గా మార్కెట్కి వెళ్తే ఎంత కిలోకి ఇంత అది అని చెప్తారు. ఇక్కడ అదేం లేదు. ఒక ఇట్లా కుప్పల్లాగా పెట్టేసి ఈ ఇన్ని ఫిషెస్ ఇంత అని చెప్పేసి చెప్పేస్తారనమాట. సో నార్మల్గా మన షాప్కి వెళ్తే చాలా ఎక్కువ ఉంటుంది కదా ప్రైస్. ఇక్కడైతే చాలా తక్కువకే ఇచ్చేసారండి ఫిషెస్ అయితే. కోర్స్ కొంచెం లేట్గా వెళ్ళాం కాబట్టి అన్ని ఫిషెస్ కూడా చాలా, అంటే ఫిష్ కూడా చాలా అయిపోయింది. అప్పటికైనా జనాలు వస్తూనే ఉన్నారు, కొంటూనే ఉన్నారు. నేను తీసుకున్న ఫిష్ ఇది తోల్ పరాయ్ అంట. ఏది మన కోసమే కట్ చేస్తున్నారా? అయితే అక్కడ మనకు ఆ క్లీనింగ్ అవి ఇంట్లో మదరో వైఫో ఉంటే తీసుకొని వస్తే మంచిగా నీట్గా కడిగి కట్ చేసి మనకి రుచికరంగా వండి పెడతారు. అబ్బో! కానీ మదర్ అంటే నేను దూరంగా ఉంటున్నాను కాబట్టి అక్కడ కొన్న దగ్గరే పక్కనే ఇక్కడ లేడీస్ వీళ్ళు ఇట్లా కట్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంది. సో 50 రూపీస్ ఇస్తే క్లీన్ చేసి ఇస్తారు నీట్గా. సో ఏవైతే ఫిషెస్ ఉన్నాయో మేము తీసుకున్నవి అవి దాన్ని తోల్ పరాయ్ అంట ఫిష్ పేరు. ఫిష్ పేరేంటి? తోల్పరాయ. ఆ, ఏదో జోక్ ఉంది. తోల్ అంటే పరాయి. స్కిన్నే, ఓకే. స్కిన్నే. ఆ! ఆ! తోల్ అంటే స్కిన్, అక్కడ కూడా తమిళ్ వర్డ్. ఓకే. ఫిష్ ఇది స్కిన్ తీసేస్తారంట దీన్ని. సో ఆమె తీసేస్తుంది చూడండి ఎంత నీట్గా. తోలు వలడం అంటే ఇదేనేమో. తోలు వలిచేస్తా బిడ్డ అంటారు కదా. సో దానికి ఎగ్జాంపుల్ ఇది చూపించవచ్చు బాగా ఎంత మనం నీట్గా తీసేస్తుందో. కానీ ఫిష్ టేస్ట్ మాత్రం అద్దరిందండి, సూపర్. మా చెఫ్ వచ్చేసి ఏలూరు కాదు సారీ నెల్లూరు అతను భలే చేశాడు, బాగుంది. అంటే ఫస్ట్ టైం తిన్నా కూడా ఫిష్ చాలా బాగుంది. ఫస్ట్ టైం అంటే సీ ఫిష్ ఫస్ట్ టైం. చెన్నైలో సీ ఫిష్ బీచ్‌కెళ్ళి అలా ఫ్రెష్‌గా తెచ్చుకొని తినడము ఫస్ట్ టైం అనమాట. సో, మా హస్బెండ్ అంటే 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. 2 ఇయర్స్ నుంచి చెన్నైలో వర్క్ చేస్తున్నారు కానీ ఫస్ట్ టైమ్ ఇలా చేశారనమాట. అంటే ఫిష్ తిందాం ఇక్కడ ఎలా ఉంటదో టేస్ట్ చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ టైం ట్రై చేశారంట. ఇన్ని రోజులు ఆ భయంతో వెళ్ళలేదు, అంటే సీ ఫుడ్ అందరికీ పడదు అని. ఆ భయంతో ఎందుకు వచ్చిందిరా బాబు మనకున్న ప్రాబ్లమ్స్కి ఇవన్నీ అవసరమా అని చెప్పేసి వెళ్ళలేదు. కానీ ఏదో ఒక రోజు ట్రై చేయాలి కదా, అది ఈ రోజు అయిపోయింది అనమాట. సో అలా ట్రై చేసాం. ఈ ఫిష్ అది చూస్తే మాత్రం నాకు, అంటే తునా ఫిష్ చూసారో లేదో నాకైతే తెలియదు కానీ అవి చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాయో అలా అది అనిపించింది నాకు తునా ఫిష్ లాగా. కట్ చేసిన తర్వాత కూడా మీట్ అంటే చూస్తే ఫ్లష్ కూడా రెడ్గా ఉంటుంది. తునా ఫిష్
కట్ చేసిన పీసెస్ కూడా అలాగే మొత్తం రెడ్ మీట్ లాగా ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం అదిరిందండి. అంటే వండే స్టైలో లేకపోతే ఏంటో కానీ ఫిష్ నెల్లూరు మాత్రం అంటే ఇంకా సూపర్ ఇక. నెల్లూరు వాళ్ళు చేపల కర్రీ వండడంలో స్పెషలిస్టులు అంతే ఇంకా. నెల్లూరు వాళ్ళు బాగా వండుతారు కదా చేపలు. నెల్లూరులో చేపల కర్రీ అని చెప్పేసి పేరు కూడా ఉందిగా. ఏమో నాకైతే నెల్లూరు పెద్దారెడ్డే తెలుసు. నెల్లూరు చేపల పులుసులో అంటే చేపల కర్రీ బాగా చేస్తారు కదా. సో వీళ్ళ షెఫ్ వచ్చేసి నెల్లూరు అతను అనమాట. సో వీళ్ళు ఫిష్ తెచ్చుకోవడము, అతనికి ఇవ్వడము, అతను కర్రీ చేయడము ఇంకా వీళ్ళకి తెగ నచ్చేసింది అనమాట. బాగా ఎంజాయ్ చేశారు. సో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇంకా ఉంది కాబట్టి ఇంటికాడ నుంచి చేసుకుంటూ మంత్లీ కొన్ని రోజులు అలా ఆఫీస్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఛాన్స్ కాదు, వెళ్ళాలి కొన్ని రోజులు. సో ఆ టైంలో చెన్నైలో 1 వీక్ అలా ఉండి మిగతా రోజులన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ అక్కడ ఇక్కడ. సో అదండి ఒక వీకెండ్ ఫిష్ తెచ్చుకొని అలా ఎంజాయ్ చేయడం జరిగిందనమాట. సో మీతో కూడా ఈ వీడియో షేర్ చేద్దామని చెప్పేసి జస్ట్ ఒక క్లిప్ చాలా పెట్టేస్తున్నాను. మంది అడిగారు బావా ఏంటి అక్కడ అంటే మీరు ఎక్కడ ఉంటారు ఏంటి అక్కడ బీచ్లో పెట్టారు కదా అది ఎక్కడ బీచ్ ఏంటి అని చెప్పేసి చాలా మంది అడిగారు. సో అందుకని మా హస్బెండ్తో క్లారిటీ ఇప్పిస్తున్నా అనమాట. ఓకే, అదనమాట. కాకపోతే అది మార్నింగ్ టైంలో వెళ్తే హ్యాపీగా అంటే చాలా ఫిషెస్ ఇంకా ఉంటాయి కదా, అన్నీ కూడా కవర్ చేయొచ్చు, చూడొచ్చు. బీచ్లో కొంతసేపు టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ మనకి నచ్చిన ఫిష్ ఏదైతే ఉంటుందో అది హ్యాపీగా తీసేసుకొని వచ్చి ఇంట్లో వండుకొని తినేయచ్చు అనమాట. కానీ బాగుంది. మనకి ఇక్కడ అలాంటి ఫెసిలిటీ లేదు. ఉండదు. ఏ రాజకీయ నాయకుడైనా అలాంటి వాగ్దానాలు క్లియర్ చేస్తే మనకు కూడా సముద్రం అనేది వస్తుంది చెన్నైకి. సో మన తెలంగాణకి వస్తుంది అనమాట. చూద్దాం. కానీ ఆ లోపు ఏదో ఒకటి చేయాలి కదా. సో అలా చూడండి, కొంచెం అక్కడ అన్ని రాక్స్ అవి ఉన్నాయి. సో అవి ఎక్కి కొంచెం అలా కవర్ చేశాను అనమాట. చాలా క్రౌడ్ చెప్పాడు కదా ఈసారి తెచ్చింది కదా సో నెక్స్ట్ టైం ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి.